Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఒక క్యూట్ గర్ల్వి సో ఇలా బీస్ట్ గర్ల్గా మారిపోవడానికి గల రీజన్స్ ఏంటి? Reasons means I was overweight. ఓకే. ఒక టైంలో I was cute all the time, but overweight. So many things inspired me. సో నన్ను నేనే ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని సో ఐ మీన్ స్ట్రెంగ్త్, జుంబా, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ట్రైడ్. ఐ ట్రాన్స్ఫర్డ్ మై సెల్ఫ్ ఫస్ట్. సో ఐ బికేమ్ ఎ బీస్ట్. ఓకే. తనకైతే సో నిన్ను నువ్వు ఒక కేస్ స్టడీగా చేసుకొని నువ్వు అలా మారిపోయావు అనమాట. ఎస్. వండర్ఫుల్. సో ఎవరైనా కానీ జిమ్కి వెళ్ళాలంటే మెయిన్గా అబ్బాయిల కంటే అమ్మాయిలు బద్దకిస్తూ ఉంటారు. ఓకే. సో ఏముందిలే వెళ్తాంలే, ఒక 2 డేస్లే, 7 కాస్త 8కి లేద్దాంలే అని అలా స్కిప్ చేసిన సందర్భాలు ఉంటాయి. సో మెయిన్గా జిమ్ విషయంలో ద మోటివేషన్ అనేది నీకు ఎలా వచ్చింది? కంటిన్యూస్గా రావడానికి ఏం పుషింగ్ అనేది వచ్చింది? కంటిన్యూషన్ మనం ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా వర్కౌట్స్ చేస్తూ ఉంటామో లవ్ అవర్ సెల్ఫ్. సో ఎప్పుడైతే రిజల్ట్స్ చూస్తామో మనం, సో మన మీద మనకే అనిపిస్తుంది అనమాట. వెరీ స్మాల్ విక్టరీస్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. లిటిల్ వెయిట్స్ పుష్ చేసినప్పుడు కూడా ఫీల్ సో హ్యాపీ. సో అలా డే బై డే ఐ లవ్ మై సెల్ఫ్. ఓ ఇది ఇంకా బాగుంది, ఇది ఇంకా బాగుంది, సో మనం ఇంకా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది అని. సో మీరు ట్రై చేస్తేనే ఏదైనా తెలుస్తుంది. సో డిసిప్లైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్. దెర్ ఈజ్ నో ఎనీ షార్ట్ కట్స్ అండ్ ఆల్. కన్సిస్టెన్సీ. ఓకే. అంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియాలో కూడా అవి వచ్చిన తర్వాత సో అందులో ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది చాలామంది అవుతున్నారు ఏంటంటే ఫిట్నెస్ పరంగా. సో మీకు కూడా అలాంటి ఫాలోయింగే ఉంది. సో ఈ ఫాలోయింగ్ అనేది వర్కౌట్స్ త్రూ ఎలా వచ్చిందా లేకపోతే ఎలా వచ్చింది? 4 years. 4 years. 4 years. 4 years Zumba, strength. I tried everything. ఇంతకుముందు ఎంత వెయిట్ ఉండేవారు? I was 80 kgs. 80 kgs. ఓకే. మరి ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు? 60 kgs now. 60 kgs. Yes. ఈ 20 kgs తగ్గడానికి ఎన్ని డేస్ తీసుకున్నారేంటి? 4 yearsలో 2.5 years పట్టింది నన్ను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి. సో ఆఫ్టర్ దట్ నేను సర్టిఫికేషన్స్ అన్ని ఫినిష్ చేసుకొని సో ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్. సో ఎవరైతే నాలా స్టబర్న్ ఉన్న లేడీస్ ఉన్నారో, సో చాలా మందికి ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి తెలీదు చాలా మందికి. సో నేను వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళకి హెల్ప్ చేసి సో ఉమెన్కి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఐ స్టార్టెడ్. ఓకే. మెయిన్గా ఉమెన్స్కి హెల్ప్ చేద్దామని స్టార్ట్ చేశారు మీరు వర్కౌట్స్. ఎస్. మీరు తగ్గి తర్వాత మొదలెట్టారు. నేను ట్రై చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. ఫస్ట్ మీరు కొంచెం స్టౌట్గా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి హేళన చేయడం కానీ సో అరే ఏంటిది అని చెప్పేసి మిమ్మల్ని మీరు బాధపడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? చాలాసార్లు. అంటే ఒక వన్ బిగ్ థింగ్ మనలో చేంజ్ అనేది కూడా తీసుకొని వస్తుంది. అలా నీ లైఫ్లో ఏది వచ్చింది, ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి? సిచ్యువేషన్ నన్ను నేనే క్రాస్ చెక్ చేసుకున్నాను. నేను ఏం చేస్తున్నాను, ఎలా ఉన్నాను, సో నేను చేయగలనా లేదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. నీ లైఫ్లో హెల్త్ పరంగా కూడా ఎన్నో ఇష్యూస్ అనేది కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. యా. యూజువల్గా అమ్మాయిలు ఓవర్ వెయిట్ ఉన్నారంటే సో పీసీఓడీస్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ అనేది కూడా వచ్చేసి ఉంటాయి. సో అది మీరు ఎలాంటి ఛాలెంజెస్ అనేది ఫేస్ చేశారు? ఈవెన్ ఐ హ్యావ్ థైరాయిడ్. సో నౌడేస్ అందరికీ చాలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్స్ కానీ వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ సో ప్రతి ఒక్కరికి బికాస్ ఆఫ్ పూర్ న్యూట్రిషన్. వాళ్ళు ఎవరు అంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, స్టార్ట్ చేయరు, ఫాలో అవుదాం అనుకుంటారు బట్ ఫాలో చేయరు. ఒక 1 month ఫాలో చేసేసి మళ్ళీ అలా ఆపేసి ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. బట్ అలా రిజల్ట్స్ ఏమీ ఉండవు. సో మనం కంటిన్యూస్గా దిస్ ఇస్ అవర్ బాడీ, మనల్ని మనమే కేర్ చేసుకొని మనల్ని మనమే రెస్పెక్ట్ చేసుకొని మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం ఫిట్గా ఉంటేనే ఫ్యామిలీని మనం మంచిగా చూసుకోగలం. సో కొంతమంది అమ్మాయిలు కూడా సో మన సిటీ ఫుడ్ కానీ లేదా ఏదైనా కొంచెం ఎక్కువ ఫుడ్ తినేసో లేకపోతే హార్మోన్ బ్యాలెన్స్ వల్ల ఓవర్ వెయిట్ అయిపోయి ఉంటారు. సో యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇచ్చి వాళ్ళని తగ్గించారు? సో అందరూ ఏమనుకుంటారంటే ఒక న్యూట్రిషన్ ప్లాన్ ఫాలో అవ్వాలి అంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్, చాలా టైం పడుతుంది మనం ప్రిపేర్ చేసుకోవడానికి. సో అందరికి టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్.
సో అది అలా ఏమీ కాదు. ఫస్ట్ మనం ఐఎమ్ హియర్ టు హెల్ప్ దోస్ పీపుల్. ఓకే. ఎలా ఫాస్ట్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఐ మీన్ ఐ కుక్ వెరీ వెల్. ఓకే. సో యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఏ న్యూట్రిషనిస్ట్. ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి ఫాస్ట్గా ఫుడ్ కుక్ చేసుకుని రెసిపీస్ కానీ, సో వాళ్ళ లైఫ్ స్టైల్కి రిలేటెడ్గా టైమింగ్స్ అదంతా ప్లాన్ చేసుకుని ఐ గైడ్ దెమ్. ఇదేనా కానీ ఒక మంచి బాడీ బిల్డ్ చేయాలంటే అది కూడా ఒక పెద్ద ఎక్స్పెన్సివ్, చాలా డబ్బులతో కూడుకున్నది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అలా ఏం కదా? ఈవెన్ నేను కూడా నా బడ్జెట్లో ఉన్నంతలోనే నేను ప్లాన్ చేసుకొని చేశాను ఇదంతా. సో నార్మల్గా పర్ డైలీ సో మీ బాడీ మీద మీరు ఎంత ఖర్చు చేస్తుంటారు అనుకోవచ్చు? పర్ డైలీ నేను Per day? ఎప్పుడు కౌంట్ కౌంట్ చేయలేదా? ఓకే, జస్ట్ పర్ మంత్. పర్ మంత్ బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ వేరే. ఇది ఇప్పుడు మీరున్నారు, సో మీ లైఫ్ స్టైల్లో అంటే మీకున్న డైటరీ ఓరియంటేషన్, సో మీరు మేబీ వెజిటేరియన్ అయి ఉండొచ్చు, మేబీ నేను నాన్ వెజిటేరియన్ అయి ఉండొచ్చు, మీరు ఓన్లీ 2 మీల్సే తీసుకుని ఉండొచ్చు, నాకు 4 మీల్స్ ఆప్షన్ ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ వేరీ ఇది. ఓకే. అండ్ మీరు ఒక ఇన్స్ట్రక్టర్ కదా, ఎస్. సో ఇన్స్ట్రక్టర్ నార్మల్ పీపుల్లో వాళ్ళకు ఒక జనరల్ అంటే ఏమంటారు, వాళ్ళకు డౌట్స్ అనేది కూడా ఉంటాయి. ఏంటంటే జిమ్ చేసి వదిలిపెట్టేసామంటే మనం లావ్ అయిపోతాం రా భయ్ అని చెప్పేసి ఎక్కువగా నాకున్న గర్ల్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంటుంటారు అనమాట, జిమ్కి పోవచ్చు కదా ఏదైనా అంటే, ఏముంది జిమ్ చేశాను కాబట్టి తగ్గాను మళ్ళీ పెరిగాను అంటున్నారు. సో దానికి మీరేమంటారు? యాక్చువల్లీ వర్కౌట్స్ చేసేటప్పుడు కొన్ని మంది మంచి న్యూట్రిషన్ ఫాలో అవుతారు, మళ్ళీ జిమ్ ఆపేశాక పర్ఫెక్ట్గా ఫాలో అవ్వరు. సో చేంజ్ అయిపోద్ది, ఆటోమేటిక్గా పుట్ ఆన్ అయిపోతారు మళ్ళీ. అంతేకాని జిమ్ చేసి ఆపేస్తే లావ్ అయిపోతారు, ఇవన్నీ మిత్స్. ఓకే, అయితే నిజమేం కాదన్నమాట. నిజం కాదు. ఓకే, ఒకవేళ జిమ్ చేసి ఆపేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో వాళ్ళు ఫిట్గా ఉండే అవకాశాలు ఉంటాయి? డైట్ని బ్యాలెన్స్ చేయాలి, క్యాలరీస్ని మోడరేట్ చేయాలి. సో మీరు డేలో మీ వర్క్ని డిపెండ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటాం న్యూట్రిషన్ ప్లాన్ అనేది. సో మీరు దాన్ని మోడరేట్ చేసుకొని, ఓకే ఇప్పుడు నేను వర్కౌట్ చేయట్లేదు, నాకు టైం లేదు, ఓకే నా క్యాలరీస్ నేను బ్యాలెన్స్ చేసుకుంటే నేను సేమ్ వెయిట్ని మేనేజ్ చేసుకోవచ్చు. యా. సో మన హైదరాబాద్లో మెయిల్ ఇన్స్ట్రక్టర్స్ చాలామంది ఉన్నారు, ఓకే, కానీ లేడీ ఇన్స్ట్రక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఈ యొక్క కెరియర్ని చూస్ చేసుకున్నారు మీరు? ఐ లవ్డ్ ఇట్. ఓకే. ఐ లవ్డ్ ఇట్. సో ఇంతకుముందు ఏం చేసేవారు? యాక్చువల్లీ న్యూట్రిషన్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిపోతే ఐ వాజ్ ఇన్ టు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. యా. ఐ యాక్టెడ్ ఇన్ ఫ్యూ ఫిలిమ్స్. యాక్టింగ్ చేయడం ఇట్స్ ఓకే, ఫైన్, సూపర్గా ఉంది. ఒక యాక్ట్రెస్ టర్న్ వేసే బీస్ట్ అనమాట. ఇది వినడానికి కూడా ఎలా ఉంది? యా, మేబీ నేను ఆ టైంలో హెవీగా ఉన్నప్పుడు నాకు కొంచెం కామెడీ రోల్స్ అలానే వచ్చేవి. కొన్ని రోల్స్ దగ్గరే నేను స్ట్రక్ అయిపోయాను. సో నేను ఎందుకు ఇక్కడే ఆగిపోవాలి, నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఐ ట్రై. అండ్ ఫైనాన్షియల్ పరంగా సో ఇంతకు మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు? చెప్పకూడదు. చెప్పకూడదా? ఒక 4 to 5 lakhs? నో నో నో. 3 lakhs? సో నా ఫీ ఎఫోర్డబుల్గా ఉంటేనే కదా పీపుల్ నా దగ్గరికి వస్తారు. యా. సో దిస్ ఈజ్ నాట్ ఏదో మనం ఏదో సంపాదించేయాలి, ఏదో ఎక్కువ ఎర్న్ చేసేయాలి, ఏదో ఎక్కువ ఫీ తీసేసుకోవాలి అని ఏం కాదు. ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్. ఓకే. మన హైదరాబాద్లో అఫోర్డబుల్ ప్రైసెస్ ఓన్లీ. ఓకే, మన హైదరాబాద్లో కూడా సెలబ్రిటీ కోచెస్కి డిమాండ్ బాగా ఉంది. ఓకే. అండ్ మీరు కూడా సెలబ్రిటీస్కి సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారా, ఇన్స్ట్రక్టర్గా ఇస్తూ ఉంటారా? యా, ఉన్నారా? ఉన్నారు. ఓకే. సో సెలబ్రిటీస్ కూడా ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళు తీసుకునే డైట్కి అండ్ నార్మల్ పీపుల్ తీసుకుంటున్న డైట్ కానీ సో జిమ్ వర్కౌట్స్ కానీ ఎలా ఉంటుంటాయి, ఏంటి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? అంటే మీ గోల్ని బట్టి ప్లాన్ అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది, ఒక్కొక్కరికి మజిల్ గెయిన్ ఉంటుంది, ఒక్కొక్కరికి వెయిట్ లాస్ ఉంటుంది. సో ఒకళ్ళు సేమ్ వెయిట్ మెయింటైన్ చేయాలి, సస్టైన్ చేయాలనుకుంటారు. సో బేస్డ్ ఆన్ దేర్ గోల్ మనం ప్లాన్ చేస్తాం. ఓకే. ఓ, ఇప్పటి వరకు మీరు చేసిన వర్కౌట్స్ అన్నీ చూశాను. సో అంతంత హెవీ వెయిట్ చూస్తూ ఉంటే నేను కూడా లిఫ్ట్ చేయలేనేమో అని భయం వేసింది. ఓకే. అండ్ ఎన్ని నెలల నుంచి ప్రాక్టీస్, సో కంటిన్యూస్ థింగ్? స్ట్రెంగ్త్ ఇట్ వాస్ ఫ్రమ్ 2 years. 2 years. 2 years. సో ఐ లెర్న్ ఆఫ్టర్ దట్. నేను సర్టిఫికేషన్స్ అన్ని ఫినిష్ చేసి ఐ స్టార్టెడ్ ట్రైనింగ్. ఓకే. ఇంత బాగా మాట్లాడుతున్నారు, మీ వాయిస్ ఇలా ఉంది. సో ఒక హస్కీ వాయిస్, సిల్క్ స్మిత గారి వాయిస్ ఎట్లుంటుందో ఆ టైప్లో ఉంది. ఓకే. ఏంటి కెమెరా ముందు అలా మాట్లాడతారా లేదా బయట కూడా అంతేనా? నా వాయిస్
అంతే అంతేనా? అంతే